ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వంలో రైతులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ తిరుపతి జిల్లా దామలచెరువు మ్యాంగో నగర్ వద్ద రైతులు ఆందోళన బాటపట్టారు. 8 రూపాయలకు కిలో మామిడి కొనుగోలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యాపారులు పట్టించుకోవటం లేదన్నారు. కిలో మామిడి 2 రూపాయలకు కూడా వ్యాపారులు కొనుగోలు చేయటం లేదన్నారు రైతులు. తమ అవస్థలను కూటమి ప్రభుత్వం అసలు పట్టించుకోవటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చెప్తున్న మాటలకి చేస్తున్న పనులకి సంబంధం ఉండదన్నారు మామిడి రైతులు. గిట్టుబాటు ధర కల్పించాలని మామిడి రైతులు ఆందోళనకు దిగారు. కష్టపడి పండించిన పంటను అమ్మితే కూలి ఖర్చులకు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి రైతులు ఇంతగా నష్టపోతున్నా ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోవటం దారుణమన్నారు. ఇన్పుట్ సబ్సిడీ అయినా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మామిడి రైతులు. చెప్పే మాటలు ఆచరణలో జరగడం లేదు. చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉండే రైతులంతా మామిడి మీదనే ఆధారపడి ఉన్నారు. కానీ ఈ పొద్దుండే రేట్ల ప్రకారం రైతు అనేవాడు ఇంకా బతకలేడు. పురుగుల మందులు కూలీలు రాదు ఈ రేట్లలో. మీరేమో చెప్పే రేట్లేమో జరగడం లేదు. కాబట్టి దాని మీద ఏదన్నా రైతులు సహాయం చేసేట్టుగా ఆలోచన చేయమని చెప్పారు. ఆ రేట్లు జరగడం లేదు, చెప్పిన రేట్లు జరగడం లేదు. కాకపోతే రైతులకు ఏదన్నా మీరు ఇంకా ఇన్పుట్ సబ్సిడీ అయినా పెంచి మీరే ఆదుకునేట్టుగా ఏదైనా చేయాలంటే చేయొచ్చు. ఈడ ఫ్యాక్టరీల వాళ్ళు కొనడం లేదు. చెప్పిన రేట్లకు వాళ్ళకి గిట్టుబాటు కాదని వాళ్ళు కొనడం లేదు. దీని మీద గవర్నమెంటే ఇంకా ఏదైనా పెంచి చేయవచ్చు అంటే చేయవచ్చు. చాలా దారుణంగా ఉంది సార్. దానికి ఏ మందుల డబ్బులు ఏం రావడం, దాన్ని నమ్ముకొని చాలా దివాలా తీసేసినాము. ఇప్పుడు 10 రోజులుగా తిరుగుతాడమ్మా ఇక్కడికి. ఈ రోజు రేపంటారు, టోకన్ ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎప్పుడు తెస్తామో తెలియదు, కోసుకొస్తే తీసుకుంటారో తీసుకోరో తెలియదు. అట్లుంది సార్ పరిస్థితి. టోకన్ కోసం రోజు ఏం పనులు వదిలేసి కూలి చేసుకునేవాడిని సార్. 3 ఎకరాల తోటే ఉండేది. ఆ కాయలు సేల్ చేసుకోలేకన్నా రోజు ఇక్కడ తిరుగుతూ ఉండాలి సార్.